టీఎస్పీఎస్సీ నుండి జాబ్కి సంబంధించిన అప్డేట్. అదేంటిదంటే ఆర్టీసీలో జాబ్స్ అయితే రిలీజ్ అయినవి. వీటిలో ఇప్పుడు ఏంటిదంటే ఆర్టీసీలో 1743 పోస్టుల భర్తీకి రాష్ట్రం ఏర్పడ్డాక సంస్థ నుంచి తొలి నోటిఫికేషన్. ఏమేం పోస్టులు అంటే డ్రైవర్ 1000, శ్రామిక్ 743 ఖాళీల భర్తీ. అయితే వీటికి ఈ నెల అక్టోబర్ 8 నుంచి అయితే ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ. నోటిఫికేషన్ జారీ చేసిన పోలీస్ నియామక బోర్డు. ఆర్టీసీ నియామక విభాగాన్ని పక్కన పెట్టిన వైనం. మొత్తం ఖాళీలు 3080, సగం పోస్టులకి నోటిఫికేషన్. అయితే పూర్తి వివరాలు చూస్తే వీటికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి తొలి ప్రకటన వెలువడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఆర్టీసీ నుండి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అయితే ఇప్పటివరకు మన వేరే వాటిలో నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయి, కానీ మనకు ఆర్టీసీలో నోటిఫికేషన్ అయితే రాలేదు. చివరిగా 2013లో అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడే మళ్ళీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అయితే వాటిలో ఆర్టీసీలో 3080 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏడాది కిందట అనుమతి ఇవ్వగా అధికారులు తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా ఆర్టీసీ నియామక విభాగం ద్వారా కాకుండా ఈసారి రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు ద్వారా ఖాళీలను భర్తీ చేయనున్నారు. టీజీఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాస్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 1743 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో డ్రైవర్ 1000, శ్రామిక్ 743 పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు అక్టోబర్ 28 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉందని శ్రీనివాస్ తెలిపారు. విద్యార్హత ఇతర వివరాల కోసం ఇక్కడ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. www.tgprb వెబ్సైట్ని సందర్శించాలని సూచించారు. అయితే ఇక్కడ ఈ ఉద్యోగాలకు పే స్కేల్ అంటే శాలరీ ఎలా ఉంటుంది అంటే 20,960, 60,080. శ్రామికులకు అయితే 16,550, 45,030 వరకు ఉంటుందని వెల్లడించారు. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ ఆర్టీసీ నియామక సెల్ కాకుండా ఆర్టీసీలో ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసే బాధ్యత పోలీస్ నియామక బోర్డుకు అప్పగించడం సంస్థలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో చివరిసారిగా ఆర్టీసీలో నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. సాధారణంగా ఆర్టీసీలో డ్రైవర్ నుంచి అధికారి వరకు అన్ని పోస్టుల భర్తీ ఆర్టీసీ నియామక విభాగమే చేపడుతుంది. ఇదైతే ఇప్పుడు ఈ ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్. మనకైతే ఇక్కడ అక్టోబర్ 8 నుంచి అయితే ఆన్లైన్లో దరఖాస్తులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్.